మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేతంగా అధ్యయనం చేస్తున్నాము. 108వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత. మూడవ ప్రకరణము అద్వైత ప్రకరణము, అద్వైతం తురీయం. దీనిలోనున్నటువంటి 48 కారికలలో మొదటి 4 కారికలను అధ్యయనం చేయడం జరిగింది. ఇంతవరకు 6 భాగాలుగా అధ్యయనం చేసినటువంటి ఈ 4 కారికల తరువాత ఈరోజు 7వ భాగంగా 5వ కారిక రాబోతుంది. దానికి కొంచెం పూర్వరంగం ఉంటుంది, అది చెప్పుకొని మనము లోనికి పోతాము. ఏమిటి మూడవ కారిక? ఆత్మా హి ఆకాశవత్ జీవైర్ఘటాకాశైః యోదితః ఘటాదివచ్చ సంఘాతైః జాతౌ ఏతన్నిదర్శనం ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవా ఇహాత్మని. ప్రతిజ్ఞ చేశారు గౌడపాదాచార్యుల వారు. అకార్పణ్యం బ్రహ్మ, అద్వయం బ్రహ్మ, అజం బ్రహ్మ, అసంసారి బ్రహ్మను బోధిస్తానని ప్రతిజ్ఞ పలికారు. ఆ ప్రతిజ్ఞలో అద్వైతాన్ని బోధించాలి. అందుకే అద్వైత ప్రకరణం. ఎందుకు అద్వయము? జగత్, జీవ, ఈశ్వర. జీవ, దేవ, జగత్ మాయ చేత ఘటయతి జీవ జగత్ ఈశ భేదం తు అఘటిత ఘటనా పటీయసి మాయా. మూడున్నాయనుకోండి, దేవుడు లేక పరబ్రహ్మం, జగత్తు, జీవుడు. అప్పుడు అద్వయం ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి జగత్తును నిషేధించాలి, జీవుడిని నిషేధించాలి. జీవ సృష్టి నిషేధ శృతియా, శృతి ప్రమాణములచే, యుక్త్యా, తర్కంచే. జగత్ సృష్టి నిషేధ యుక్త్యా, శృత్యా. యుక్త్యా అంటే తర్కంచే, శృత్యా అంటే శృతి ప్రమాణాలచే. ఈ విధముగా జీవ జగత్ సృష్టి లేదు అని చూపిస్తే ఎప్పుడూ పారమార్థిక స్థాయిలో, వ్యవహారంలో ఉంటుంది. పారమార్థికంగా, నిజానికి, వాస్తవంగా, ఇన్ అబ్సల్యూట్ సెన్స్ దెర్ ఇస్ నో జీవ సృష్టి అండ్ దెర్ ఇస్ నో జగత్ సృష్టి. ఇత్యేష పరమార్థత. పరమార్థంగా ఇదే ఒక్కటే అద్వయాత్మయే ఉంది. తస్మాత్ అద్వైత స్మృత, తస్మాత్ అద్వైత శివ ఇది వేదాంత నిశ్చయ. అద్వైతే, అద్వైతం నుండి జారిపోకు, అద్వైతాత్ అప్రచ్యుతో భవేత్. అది జీవ సృష్టి నిషేధించాలి. జీవ సృష్టి నిషేధానికి యుక్తి వాడుతున్నారు. ఆ 3 నుంచి 9 కారికల వరకు జీవ సృష్టి నిషేధాన్ని యుక్తితో చెప్తున్నారు. యుక్తితో చెప్పడానికి ఒక ఉపమానాన్ని తీసుకున్నారు. ఆకాశము దగ్గర ఉపమానము భగవంతునికి. ఆకాశవత్ అన్నారు. సింపుల్గా చెప్పాలంటే జీవునిలో 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశము చేతన అంశము, రెండవ అంశము ఉపాధి జడాంశము,
ప్రకృతి సంబంధించిన అంశం, గుణములతో కూడి ఉన్నది. ఈ చేతనాంశము ఎప్పుడూ ఆ పరమాత్మ చేతనాంశముతో ఒక్కటే. ఏ విధంగా అయితే కుండలో నుండేటటువంటి ఆకాశము మహాకాశంతో ఎల్లవేళలా ఒక్కటిగానే ఉన్నట్లే ఈ జీవుని యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో ఒక్కొక్కరిలో ఉన్న చైతన్యము వేర్వేరుగా లేదు. ఒకే చైతన్యం సర్వవ్యాపకంగా ఉంటూ ఒక్కొక్క జీవి యందు చైతన్యంగా జీవ చైతన్యంగా ఉంటున్నట్టు అనిపిస్తున్నా ఇదంతా వేరువేరు కుండలలోనున్నటువంటి ఆకాశములు ఏ విధముగా ఒకే మహాకాశము వేరువేరు జీవులలో నుండేటటువంటి చైతన్యములు, చైతన్యములు అనకూడదు, చైతన్యము ఒకే చైతన్యము, అదే పరమాత్మ చైతన్యము, అదే ఆత్మ. ఎందుకంటే ఈ పరమాత్మని ఆత్మ అని మార్చేశారు. ఉన్నది ఒకటే అయినప్పుడు పర అనే శబ్దానికే అవసరం లేదు. ఆత్మ అంటే చాలు. ఆత్మ అంటే వ్యాపించేది. ఆప్నోతి, అదితి, అత్తి అని మూడు డెఫినేషన్స్ ఉన్నాయి. అంచేత పర అనే పదమునకే వ్యర్థమవుతుంది. కాబట్టి పరమాత్మ అన్న ఆత్మ అన్న ఒక్కటే. ఈ విధంగా జీవునిలోనున్న చేతనాంశం పరమాత్మలో ఉన్న చేతనాంశము కంటే భిన్నము కాదు. కాబట్టి జీవుని యొక్క చేతన అంశ సృష్టి జరగలేదు. ఎలాగ ఘటాకాశం సృష్టి జరగలేదు అలాగే ఇక జీవునిలో రెండవ అంశం ఉన్నది. ఇది జడాంశము, ప్రకృతి నుంచి వచ్చింది, గుణాలతో కూడి ఉంది, కార్యకారణాలతో ఉంది, శరీరంగా ఉంది, స్థూల సూక్ష్మ శరీరాలుగా ఉంది, పంచకోశాలుగా ఉంది, మూడు అవస్థలుగా ఉంది, మూడు రకాల శరీరాలుగా కనబడుతోంది, త్రిపుటిగా ఉంది. దీనిని ఎలా నిషేధించాలి అని ఎలా నిషేధించారంటే రజ్జు సర్పవత్. ఇవన్నీ వేర్వేరుగా కనపడుతున్నా ఉన్నది రజ్జువు మాత్రమే, సర్పము భ్రాంతి. అదే విధముగా ఉన్నది పరమాత్మ మాత్రమే. ఈ వేరువేరు నామరూపములు భ్రాంతి మాత్రమే. రజ్జు సర్పవత్ అనేటటువంటి దానితో ఇవి కూడా సృష్టి జరగలేదు అని చూపించారు. అలా చూపించగానే ఏమిటైంది? ఒక్కటే ఆత్మ మిగిలింది. ఈ ఆత్మ ఒక్కటే ఉంటే పూర్వపక్షం వాళ్ళు వచ్చారు, సాంఖ్యులు వచ్చారు. ఈ సాంఖ్యులకు ఆత్మలు ఉంటాయి అంటే ప్లూరల్. అంటే నాలో ఒక ఆత్మ, ప్రసాదరావు గారిలో ఒక ఆత్మ, నాగరత్నం గారిలో ఒక ఆత్మ, వేర్వేరు ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలు అనుభవాన్ని పొందుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకే ఆత్మను మీరు చెప్పినట్లయితే ఎవరికైనా ఒకరికి దుర్మరణం కలిగితే అందరూ మరణించాలి, ఒకరికి లాటరీ పలికితే అందరికీ లాటరీ పలికియాలి, ఒకరికి సుఖం వస్తే అందరికీ సుఖం రావాలి. ఈ విధంగా ఒక సార్ట్ ఆఫ్ ఒక అన్టెనబుల్ స్టేట్ వస్తుంది. ఒకే ఆత్మ అంటే వేర్వేరు ఆత్మలు అంటే ఏ ఆత్మకు ఆత్మ అనుభవాలను పొందుతుందని చెప్పుకోవచ్చు అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఇట్స్ ఓన్లీ ఏ ఫర్ డిస్కషన్ దట్ అవర్ భగవత్పాద అండ్ ఆఫ్ కోర్స్ ది గౌడపాదాచార్య are going to negate it now. Okay? Okay? So, this is the Purvaranga. Now, let us enter into the discussion of today. Okay? అవతారిక రాశారు 5వ కారికకి. సర్వదేహేషు ఆత్మైకత్వే ఏకస్మిన్, అంటే సర్వదేహములందు ఆత్మ ఏకస్మిన్ ఆత్మే అయి ఉంటే, అంటే అన్ని దేహాలలో ఉన్న ఆత్మ ఒకటే అని కదా మనం చెప్తున్నాం. అలా గాని చెప్పినట్లయితే జనన మరణ సుఖ ఆది మతి, అంటే ఆత్మని ఒక ఆత్మకు కానీ జననము మరణము సుఖము దుఃఖము ఇత్యాది అనుభవాలు కలిగితే సర్వాత్మనం తత్సంబంధ, అన్ని ఆత్మలకు అదే స్థితి వస్తుంది. ఇది సరి అయినటువంటి అవగాహన కాదు కదా. కాబట్టి ఒక ఆత్మ అని చెప్పొద్దు మనము, వేర్వేరు జీవాత్మలు. పరమాత్మని కావాలంటే ఒకడని చెప్పుకోండి, వీళ్ళందరూ వేర్వేరు జీవాత్మలు అంటూ వాళ్ళు సాంఖ్యులు మొదలుపెట్టారు. దానివలన రెండవ దోషం ఏమిటి? క్రియాఫల సాంకర్యం. అంటే రామరత్నం గారు చేసిన పుణ్యాలేమో విజయలక్ష్మి గారు చేసినటువంటి పుణ్యాలేమో, రవిప్రకాష్ గారికి రవిప్రకాష్ గారు చేసినటువంటి పుణ్యాలేమో, కమల గారికి అలాగే పాపాలు కూడా
ఒకరి వాటితో ఒకటి మిక్సప్ అయిపోతాయి. సాంకర్యం కలుగుతుంది. పెద్ద గొడవ వచ్చేస్తుంది. వాళ్ళ ఫలాలు నేను తీసేసుకుంటున్నాను, నా ఫలాలు ఇంకొకరు తీసుకుంటున్నారు, ఎవరో మర్డర్ చేసేసారు, ఆ ఫలం నా మీద పాప ఫలం పడిపోయింది అనేటటువంటి దురవస్థ వస్తుంది అని వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు. స్యాత్ అలా కలుగుతుందని అన్నట్లయితే యహ ఏ ఎవరైతే ఆహుహు చెప్తారో ద్వైతిన ద్వైతవాదిన ద్వైతులకు తాన్ ప్రతి వాళ్ళను ఉద్దేశించి ఇదం ఈ ఐదవ కారిక ఉచ్యతే చెప్పబడుతుంది. అది అవతారిక. చూశాం దాన్ని. రాబోయే ఐదవ కారికలో ద్వైతవాదులు ఆత్మకు బహుత్వాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఆత్మకి బహుత్వం ఉండదు, ఆత్మకు నానాత్వం ఉండదు, ఆత్మకు ఏకత్వమే ఉంటుంది. దాన్ని ఖండించాలి. ద్వైత దర్శనాలు ఏమిటేమిటి ఇక్కడ వస్తున్నాయి? సాంఖ్యము, కపిలముని వారి సాంఖ్యము, పతంజలి వారి యోగము, న్యాయము, వైశేషిక దర్శనాలు. గౌతమ ముని గారి న్యాయము, వైశేషిక ముఖాణాదుల యొక్క వైశేష దర్శనాలు. వాళ్లకు ఆత్మలు అనేకము. ఆత్మ అనడానికి బదులు ఆత్మనః అంటూ ప్లూరల్లో చెప్తారు ఎప్పుడు. సర్వదేహేషు ఆత్మైకత్వే ఏకస్మిన్, అన్ని దేహాలలో ఒక్కటే ఆత్మ అని అయినప్పుడు అనేక జీవాత్మలు ఉండవని మీరు అంటున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్లో జనన మరణ సుఖ ఆది మతి ఆత్మని, ఒక ఆత్మకు జననము కలిగితే, మరణం కలిగితే, సుఖం కలిగితే, దుఃఖం కలిగితే సర్వాత్మనాం తత్సంబంధ, అన్ని ఆత్మలకు జనన మరణ సుఖ దుఃఖాలతో సంబంధం ఏర్పడిపోతుంది. ఒకవేళ ఈ ఆత్మకు జ్వరం వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రసాదరావు గారికో రవిప్రకాష్ గారు వాళ్ళకు కూడా జ్వరం వచ్చేస్తుంది. ఆ విధంగా ఒకరికి జరిగినది అందరికీ ఏర్పడిపోతుంది అనేటటువంటి అనవస్థ ఏర్పడుతుంది. దీని వలన క్రియాఫల సాంకర్యం, పుణ్య పాప కర్మలు, వాటి ఫలాలు, వాటి మిక్సప్, వాటి కలగాపులగం, వాటి సాంకర్యం అయిపోతుంది. చస్యాత్ అలాగే అవుతుందని ఏ ఆహుహు ద్వైతిన ఏ ద్వైతవాదులు చెప్తారో తాన్ ప్రతి వరలను ఉద్దేశించి ఇదం ఉచ్యతే. గౌడపాదాచార్యులు రాబోయే కార్యక్రమం బోధించి వాళ్ళను ఖండిస్తున్నారు. గట్టిగా ఖండిస్తారు శంకర భగవత్పాదులు. గౌడపాదాచార్యులు వారు నెమ్మదిగా మెత్తని దీంతో కొట్టినట్టుగా చేస్తే ఈయన గట్టిగా దూసే కత్తితో ఖండించినట్టుగా ఖండిస్తారు. ఈయన ఎందుకు? ద్వైతం అంటేనే ఆయనకు ఇష్టం ఉండదు. ఆ ఆత్మకు ద్వైతాన్ని చెప్తున్నారు కాబట్టి అద్వైతాన్ని స్థాపించాలని, ద్వైతాన్ని నిరాకరించాలని వాళ్ళను ఖండిస్తున్నారు. గౌడపాదాచార్య సింపుల్ ఆన్సర్ చెప్పారు. ఘటాకాశము వలనే, ఘటాకాశవత్ అన్నారు. ఘటాకాశము వలనే. వేరువేరు కుండలు ఉన్నాయి. ఓ కుండలోనేమో అన్ని కుండలలోనున్న ఆకాశము, రకరకముల కుండలలో రకరకమాల ద్రవ్యాలు పోసాం. ఒక దాంట్లో పాలు పోసాం, ఇంకో దాంట్లో కళ్ళుంది, ఇంకో దాంట్లో చందనం ఉంది. ఏ ఘట ఏ ఒక్కొక్క ఘటాకాశంలో ఒక్కొక్క ఘటములో ఒక్కొక్క ద్రవ్యం ఉన్నా ఇవి ఘటాకాశంలో ఉండేటటువంటి అంటూ మహాకాశానికి అంటదు. ఆ ఘటము యొక్క ఉపాధి వలన అక్కడ ఆ ధర్మం ఉంటుంది, కానీ ఆకాశానికి అంటూ లేనట్టే అలాగే వేరువేరు జీవులలో వేరువేరు అనుభవాలు ఉపాధిగతంగా ఉన్నప్పటికీ ఒకే చైతన్య ఆత్మను అవి స్పృశించవు. చైతన్యాత్మ నలిప్యతే. ద్వైతవాదులు వాదించే ఆత్మాబహుత్వం సరికాదు. అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కారిక రాబోతోంది. ఏమిటా కారిక? యథైకస్మిన్ ఘటాకాశే రజోధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ సెంటెన్స్. యథా ఎలా అయితే, ఏకస్మిన్ ఒకటే అయినటువంటి, ఘటాకాశే అంటే ఒక ఘటాకాశం నందు, ఏకస్మిన్ అంటే అస్మిన్ ఘటాకాశే, ఏకస్మిన్ ఘటాకాశే ఈ ఘటాకాశంలో ఒక కుండలో ఉన్నటువంటి రజః ధూళి, ధూమ, పొగ, ఆదిభి మిగతా మిగిలినవి యుతే కూడి ఉంటాయో అంటే ఒక పర్టికులర్ ఘటనలో
ధూళి ఉండొచ్చు, దుమ్ము కొట్టుకొని ఉండొచ్చు, ధూమము పొగ ఉండొచ్చు, అగ్ని ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. వాటితో ఆ ఘటము యూతే కూడి ఉన్నది. కానీ నా సర్వే సంప్రయుజ్యంతే, అన్ని ఘటాలలోనూ ఈ ధూమము, ఈ ఈ ఈ ధూళి వెళ్ళిపోయి కూర్చున్నదా? ఒక ఘటనలో ఉన్నాయని అన్ని ఘటాల్లో కూర్చున్నదా? ఇక్కడ ఆకాశం అక్కడ ఆకాశం ఒకటే కదా అని చెప్పి, ఇక్కడ ఘటాకాశంలో కలిగినటువంటి ఈ ఘటనలో రజస్సు ధూమము మొదలైనవి ఉంటే ఇవే మిగతా ఘటాకాశాలలో ప్రజ్వలిస్తున్నాయా? అక్కడ తెలుస్తున్నాయా? లేదు. తద్వత్ అదే విధముగా జీవా, జీవుల యందలి సుఖ ఆదిభి, ఒక జీవుడు సుఖిస్తాడు, ఇంకొక జీవుడు దుఃఖిస్తూ ఉండొచ్చు. ఒక జీవుడు ఆనందంగా ఉండొచ్చు, ఇంకొక జీవునితో ఆనందంతో సంబంధం లేదు. ఎలాగా? యథైకస్మిన్ ఘటాకాశే రజోధూమాదిరుచ్యతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవ సుఖ. ఇంత సింపుల్. దీనికోసం ఎందుకండి 8 పేజీల భాష్యం, మళ్ళీ దానికి 4 క్లాసులు అలా చెప్పుకోవడాలి? చూడాలి. ఏ విధముగా ఒక కుండ ఎందలి ఆకాశము ధూళి పొగ గంధము మొదలైన వాటితో యుతే కూడి ఉన్నప్పుడు కుండల అన్నిటి ఎందలి అన్ని ఆకాశములు వాటితో కూడుకొనవో, ఈ ఘటాకాశంలో ఉన్నంత మాత్రాన మిగతా ఘటాకాశములలో మహాకాశంలో చేరవో, అదేవిధంగా జీవులు సుఖదుఖాల సంబంధాన్ని, ఒకదాని సంబంధాన్ని ఇంకొకరు పొందుటలేదు. ఒక జీవుని సుఖదుఖములతో సకల జీవులకు సంబంధము కలుగుటలేదు. ఏమిటి అర్థమైందండి? అంటే ఈ పొగ ధూళి అనేవి ఆ ఉపాధికి పరిమితము, ఆ కుండకి పరిమితము. ఇంకో కొండకి కానీ బాణకి కానీ మూకుడికి కానీ మరో వస్తువులో ఉన్న ఆకాశానికి కానీ ఆ వస్తువుకి కానీ చెందవు. ఎలాగా? ఒక జీవునిలో ఉన్న సుఖ దుఃఖాలు వాడి ఉపాధికి పరిమితము. ఏమిటి ఉపాధి? ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వీటికి సంబంధించింది. కానీ ఇవి ఆత్మకు సంబంధించినవి కావు. కాబట్టి ఆత్మ నిర్లిప్తము. ఈ నిర్లిప్తమైన ఆత్మ ఈ మిగతా అన్ని చోట్ల ఏకంగా ఒక ఏకాండిగా ఒకటే ఉన్నప్పటికీ కూడా ఈ ధర్మాలు ఆత్మను చెందవు. ఉపాధి ధర్మములే గాని ఆత్మధర్మములు కావు. చాలా ఈజీ, చాలా కఠినం కూడా. చూద్దాం. మన ఇంట్లో రిపేర్ అవుతుందండి. ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయడం అందరికీ సరదా కదండి. ఈ రూము విరిచి ఆ రూము, ఈ రూము తీసి ఆ రూము, ఈ గది అలాగా ఆ గది ఇలాగా మారుస్తూ ఉంటాం ఊరికే. అలా గ్రౌండ్ ఫ్లోర్లో మన ఇంట్లో నక్కర్లేదు, మన ఇంట్లో రిపేర్ జరుగుతుంది. జరుగుతూ ఉంటే ఏం చేస్తారు, అందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోండి, కింద నుంచి చాలా డస్ట్గా ఉంది అని చెప్పి కింద రూమ్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ రూమ్కి తలపేసేసుకొని ఆ ఫస్ట్ ఫ్లోర్ రూమ్లో ఎవరికి వాళ్ళు ఉన్నారు. అక్కడ డస్ట్ ఉందా? ఫస్ట్ ఫ్లోర్లో నో డస్ట్. వై? క్రింది అంతస్తులోను పై అంతస్తులోను ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? రెండే చెప్పకూడదు. క్రింది అంతస్తులోను పై అంతస్తులోను ఒకటే ఆకాశం ఉంది. ఒకటే ఆకాశం ఉంది. ఎన్ని అంతస్తులు ఉన్నాయి? అంతస్తులు అయితే 2 ఉన్నాయి. ఎన్ని రూములు ఉన్నాయి? కిందన 3 రూములు, పైన 3 రూములు అనుకోండి. అనుకోవడానికి ఏముంది? 6 ఉన్నాయి. సో ఈ 6 రూములు ఉన్నాయి, 2 అంతస్తులు ఉన్నాయి. ఉపాధి పరిచ్ఛిన్నతగా చూస్తే, అంటే గోడలనే పరిచ్ఛిన్నతతో చూస్తే 6 రూములు, 2 అంతస్తులు. ఆకాశంగా చూస్తే ఒక్కటే, ఆకాశ రూపంగా ఒక్కటే. క్రింది ఫ్లోర్లో డస్ట్ ఉంది, పై ఫ్లోర్కి చెందుతుందా? చెందదు. అలాగే ఉపాధులలో ఉన్న సుఖ దుఃఖాలు, ఉపాధి ధర్మాలు సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మధర్మాలు కానే కావు. అనేక ఆత్మలు ప్లూరల్ ఉండదు. ఆకాశంలో ఏ విధంగా ప్లూరాలిటీ ఆకాశాలు అనమో అలాగే ఆత్మలు అనకూడదు. ఎన్ని గదులు ఉన్నాయండి ఎగ్జాంపుల్లో? 6. ఎన్ని ధూళితో ఉన్నాయండి? కిందన వర్క్ చేస్తున్నారు, కిందన ఉన్న 2-3 రూములు ధూళి ఉంది. ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? ఒక్కటే ఉంది. ఆకాశం ఒకటే కదా అని ధూళి 6 రూముల్లోకి వచ్చేసిందా? రాలేదు. ఉపాధులు అనేకం, ఆకాశం ఏకం. జీవులు అనేకం, జీవ చైతన్యం అదే పరమాత్మ చైతన్యం ఒక్కటే. ఆత్మకు బహుత్వము ఉండదు. నేహ నానాస్తి కించన, నైహ నానా అస్తి కించన. ఇహ ఈ ఆత్మయందు నానాత్వం
నకించన అస్తి, కొంచెం కూడా లేదు. ధూళితోనున్న గదులు, ధూళి లేని గదులు వేరువేరుగా ఉపాధిగతంగా వేరు గాని గదులన్నిటిలోనూ ఉన్న ఆకాశం మాత్రం ఒక్కటే. అది మహాకాశమే. సర్వగత చైతన్యం ఒక్కటే. అనేకమైన మనస్సులు, ఉపాధులు, అనేక రకములైన సుఖదుఖాలు, సుఖదుఖాలు, రాగద్వేషాలు, ఇవన్నీ మనోధర్మములు, ఉపాధి ధర్మములు. కనుక జనన మరణాలు శరీర ధర్మాలు, సుఖ దుఃఖాలు మనోధర్మాలు, ఇవన్నీ ఉపాధి ధర్మములు. ఇవి సర్వగత చైతన్య ఏకస్మిన్ ఆత్మకు అంటవు. ఒక ఉపాధిలోని సుఖ దుఃఖాలు అన్ని ఉపాధులలోనూ ఉండనక్కరలేదు. ఒక గదిలోనున్న డస్ట్ అన్ని గదులలోనూ ఉండనక్కరలేదు. ఇన్ ద సేమ్ వే ఆత్మ ఈజ్ లైక్ ఆకాశ. ఆత్మ ఈజ్ ఆకాశ అనకూడదు. ఆత్మ ఈజ్ నాట్ ఆకాశ. ఎందుకు? ఆత్మ అనేటటువంటి ద్రవ్యము కాదు, ఆకాశం అనేది ద్రవ్యం. ఆత్మలో గుణాలు లేవు, ఇక్కడ శబ్దం అనే గుణం ఉన్నది. ఈ కారణాల వలన ఆత్మ ఈజ్ లైక్ ఆకాశ అండ్ బట్ ఆత్మ ఈజ్ నాట్ ఆకాశ. దే వివేక చూడమణిలో ఆకాశవల్లేప విదూరగోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అహార్యవత్ నిత్య వినిశ్చలోహం కేవల స్వయం జ్యోతిరనీ దృగాత్మా. కేవల జ్యోతి స్వరూపము, ఆకాశవత్తు లేప విదూరగ అంటూ చెప్పారు. భాష్యంలోకి రండి. మొదటి భాష్యము సిద్ధాంతమని రాసి ఉందే, ఆ 2 లైన్లు ఈ శ్లోకానికి భాష్యం అంతే. ఆ తరువాత వాద ప్రతివాదాలు. శ్లోకానికి ఏమిటి భాష్యం? యథా ఏకస్మిన్ ఘటాకాశే రజోధుమాధిభియూతే. యథా ఏకస్మిన్ ఘటాకాశే రజోధుమాధిభి వరకు మార్చలేదు. ఆ పదాలు అలాగే వాడేశారు. ఎందుకంటే వాటి అర్థం అక్కడ స్పష్టంగానే ఉంది. మళ్ళీ వాటిని విడమర్చి చెప్పక్కర్లేదు. యూతే అంటే సంయుక్తే, కూడి ఉన్నప్పటికీ, నా సర్వే ఘటాకాశదయ అన్ని ఘటాకాశముల యందు తత్ ఆ రజో ధూమభి, రజస్సు అంటే పరాగ్నది, ధూళి ధూమము మొదలైనవి న సంయుజ్యతే కలిసి ఉండవు. తద్వత్ అదే విధముగా జీవాహ సుఖాదిభి. తర్వాత చూద్దాం. మొదట తర్వాత పూర్వపక్షంలోకి వస్తాం. ఓకే. యథా ఏ విధముగానైతే, యథా ఉంటే తథా రావాలి. ఏకస్మిన్ ఘటాకాశే మహాకాశంతో ఒకటే నిన్న ఒక్కొక్క ఘటమందున్న ఆకాశము, రజో ఒక ఆకాశమునందు ఒక ఘటమునందున్న ఆకాశము ధూళి పొగ ఇత్యాదులతే కాలుష్యము చెంది ఉన్నను. ఇక్కడ రజహ అనుంది, రజో ధూమ అన్నారు. రజహ ధూమ. రజహ అంటే ధూళి, రజోగుణము ఎరుపు రంగు, పరాగము, పుప్పుడి, రక్తము ఇత్యాది అర్థాలు ఉన్నాయి రజహ అనే పదానికి. అవి ఇక్కడ తీసుకోము. రజహ అంటే ధూళి అనే అర్థమే తీసుకుంటాం. యుతే అంటే భాష్యం సంయుక్తే, కూడి ఉన్నప్పుడు. ఒక ఘటములో కాలుష్యం ఉన్నను ఇతర ఘటముల యందు ఉండదు. సర్వే ఘటాకాశదయ అన్ని ఘటాకాశాదులు తద్రజో ధూమాభి ఆ ధూళి పొగ ఇత్యాదులచే న సంయుజ్యతే కూడి ఉండవు. మిగిలిన ఘటాకాశాలలో ఈ ధూళి పొగ ఉండవు. ఒక ఘటంలో ఏదైనా ఒక ధూళియో పొగో మలిన పదార్థమో వాసన ఉంటే మరో దాంట్లో ఉండవు. ఒక పర్టికులర్ డబ్బా తీస్తారు, వాసన ఇస్తుంది, మరో డబ్బా పట్టుకురా ఈ తర్వాత కడుక్కుందాం. ఎందుకు? ఆ డబ్బాలో ఈ వాసన ఉండదని తెలుసు మనకి. అంటే దేంట్లో వాసన దుర్వాసన అంత మాత్రాన మిగతా డబ్బాలన్నింటిలోనూ ఉండాలని లేదు. వాటికి కాలుష్యము లేదు. తద్వత్ ద సేమ్ వే, యథా అన్నారు కదా, దానికి తథావే తద్వత్ జీవాహ సుఖ దుఃఖాదిభి. ఇన్ ద సేమ్ వే ఒక జీవి సుఖ దుఃఖాలు అందరి జీవులలో ఉండవు. అది వాళ్ళ అబ్జెక్షన్ కదా. ఆత్మ ఒకటంటే ఆత్మలో ఏర్పడినటువంటి సుఖ దుఃఖాలు ఒక ఆత్మలో ఏర్పడితే జనన మరణాలు అన్ని ఆత్మలలో వచ్చేస్తాయి. వాళ్ళేంటి మర్చిపోతున్నారు?
ఈ సుఖ దుఃఖాలు జనన మరణాలు ఆత్మధర్మాలు కావన్నది మర్చిపోతున్నారు వాడు. సుఖ దుఃఖాలు జనన మరణాలు ఉపాధి ధర్మాలు ఒకటే అయినటువంటి చైతన్య ఆత్మవి కానే కావు అనే సంగతి మరచి కర్మఫల సాంకర్యమని ఒక ఉపాధిలో కలిగినవి అన్ని ఉపాధులలో వచ్చేస్తాయని అన్నారు. 13:33 ఈ మధ్యనే చూశాం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. యథా ఏ విధముగా సర్వగతం సర్వవ్యాపకమైన సౌక్ష్మ్యం సూక్ష్మమైన ఆకాశం ఆకాశము మహాకాశము న ఉపలిప్యతే అంటూ పొందదో సర్వత్రా అన్నిటి యందు అన్ని ప్రాణుల యందు అవస్థిత ఉన్నప్పటికీ దేహే అవస్థిత సర్వత్రా దేహే అవస్థిత అన్ని ప్రాణుల యందు దేహముల యందు ఉన్నప్పటికీ తథా అదే విధముగా ఆత్మ ఈ ఏకస్మిన్ ఆత్మ ఒకే ఒక ఆత్మ నా ఉపలిప్యతే అంటూ పొందదు. ఎగ్జాక్ట్లీ మన స్టడీకి సరిపోయినటువంటి శ్లోకం. 14-19 నిన్ననే మనం నిధిధ్యాసనం చేశాం. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. యదా ఎప్పుడైతే ద్రష్ట జ్ఞాని అనుపశ్యతి చూస్తాడో గురు యొక్క శాస్త్రవాక్యాల ప్రమాణముల వలన చూస్తారో ఏమిటి చూడాలి? గుణేభ్య కర్తారం నాణ్యం, గుణముల కంటే కర్త ఎవరూ లేరు, గుణములే కర్త, గుణములను మించి వేరే కర్త ఎవరూ లేరు అని తెలుసుకోవడం నెంబర్ 1. గుణేభ్యశ్చ గుణముల కంటే అనాత్మ కంటే ప్రకృతి కంటే ఈ అజ్ఞాన అంశముల కంటే పరం విలక్షణమైన దానిని ఎవరైతే తెలుసుకుంటారో సహా అతడు మద్భావం ఆత్మభావాన్ని అధిగచ్చతి పొందుతాడు. ఓకే, అద్వైత దృష్టితో ఆత్మ యొక్క ఏకత్వాన్ని నిలుపుకుంటూనే ఉపాధిగత అనుభవాలను బహుత్వాన్ని చూడవచ్చు. వాట్ ఈస్ ది స్టేట్మెంట్? You can keep the Advayatma as it is, untainted, uncontaminated, nopalipyate. You can keep it like that. And you can explain the multiple anubhavas of multiple jivas by taking the upadhi as the anubhavasthana and not the atma. మన యొక్క క్రియలు కానీ కర్మలు కానీ సంకల్పాలు కానీ మనసు నుంచే పుడతాయి, మనసులోనే విలీనమవుతాయి. మనస్సే ప్రాప్తి స్థానము, మనసే ఉత్పత్తి స్థానము. ఆ ఉపాధి భేదాల వలన ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కలా ఉన్నాయి. కానీ చైతన్యం విషయంగా చూస్తే ఏ విధమైనటువంటి నానాత్వము లేదు, ఒక్కటే ఆత్మ. ఇంతటితో ఈ కారిక అయిపోయింది. మరి 7 పేజీలు ఉంది ఇక్కడి నుంచి. అది ద్వైతవాదుల నిశిత ఖండన. ఆ ఖండనకి ఏం చేయాలన్నమాట? ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష్యంలోకి వెళ్ళాలి. ఏమిటా భాష్యం? పూర్వపక్షం నను ఏకః ఏవ ఆత్మ బాఢం నను ఏవ శృతం త్వయా ఆకాశవత్ సర్వసంఘాతేషు ఏక ఏవ ఆత్మ ఇది. పూర్వపక్షం యది ఏకః ఏవ ఆత్మ తర్హి సర్వత్ర సుఖీ దుఃఖీ సచ్చాత్. చూద్దాం. ఓకే, సో విస్తృతంగా సునిశితంగా సాంఖ్య వైశేషిక దర్శనాల యొక్క ఆ, దోషాలను ఖండిస్తున్నారు. వైశేషిక ద్వైత సిద్ధాంతాల యొక్క దోషాలను ఖండిస్తున్నారు. ఈ 131 పేజీ నుంచి 137 పేజీ వరకు తన శంకర భగవత్పాదుల తన యొక్క ఖండనను వాదనను ద్వైతవాదుల నిరంకుశ ఖండన చోటు చేసుకున్నాయి. చాలా ఏకాగ్రత కావాలి. వెరీ మైండ్ బ్లోయింగ్ అండ్ దెన్ స్టిర్రింగ్ ద మైండ్
చాలా గిరిగిరి పెట్టేస్తుంది మనసుకి. చేత ట్యూన్ అయ్యి ఉండండి. అర్థం కాకపోతే చెప్పుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. వాదన మొదలవుతుంది. పూర్వపక్షం అంటున్నారు, నను. నను అంటే ఇఫ్ ఇట్ ఈస్ సో, అయితే మీరన్నట్లుగా ఏక ఏవ ఆత్మ. క్వశ్చన్ వేశారు. ఆత్మ ఏక ఏవ, ఆత్మ ఒక్కటేనా? అద్వైతం ఏం చెప్తుంది? అద్వైతంలో జీవాత్మలో భేదాలు అంగీకరించదు. అనేక జీవాత్మలు జీవాత్మల్లో భేదాలు వదిలేయండి. జీవాత్మ అంటే రవిప్రకాష్ గారి ఆత్మ, నా ఆత్మ, సన్యాసరాజు గారి ఆత్మ, వేరు వేరు ఆత్మలో భేదం లేదు. సరే, జీవాత్మ జీవాత్మ భేదము లేదు, జీవాత్మ పరమాత్మ భేదము లేదు. ఉన్నది ఒకటే, అదే పరమాత్మ, అదే ఆత్మ. ఇది అద్వైతం. వీళ్ళేమంటున్నారు? ఏకయేవ ఆత్మ. ఆర్ యు ష్యూర్? They're at gunpoint. They're asking again, in spite of we telling them 100 times that Atma Ekayeva. Yasmin Sarvani Bhutani Atma Eva Bhut Vijanatah. తత్ర అటువంటి స్థితిలో కో మోహ కహ శోక ఏకత్వమనుపశ్యత. వన్ ఆఫ్ ద వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఈశావాస్య. యస్మిన్, ఏ స్థితి అందైతే సర్వాణి భూతాని, అన్ని భూతములయందు, అన్ని ప్రాణులయందు ఆత్మా ఏవ అభూత్, ఆత్మయే ఉన్నదిని విజానత తెలుసుకుంటాడు. తత్ర అటువంటి స్థితిలో, తస్మిన్ కాలే, తత్ర అంటే అక్కడ, అక్కడంటే ఆ ప్లేస్ కాదు, తస్మిన్ కాలే, తస్మిన్ అర్థే కహ మోహ, వారికి మోహం ఎక్కడా, కహ శోక, శోకం ఎక్కడా, ఏకత్వం అనుపశ్యత, ఏకత్వాన్ని అనుపశ్యతి అంటే శృతి ప్రమాణాధారంగా దర్శిస్తాడు. ఈశావాస్యం. ఏక ఏవ ఆత్మ. హలో శంకరాచార్య సార్, మిమ్మల్ని అడుగుతున్నాము. పూర్వపక్షి అంటున్నాడు, సాంఖ్యవాది. ఆత్మ ఒకటేనా సార్? ఆర్ యు ష్యూర్? ఇస్ ఛాలెంజింగ్ ఆన్ ద గన్ పాయింట్. ఆత్మలు ఎన్ని? ఒక్కటే. ఎన్ని మార్లు అడిగినా అదే జవాబు. జ్ఞాని దృష్టిలో సర్వం ఆత్మ, ఆత్మా ఏవ అభూత్ విజానత. సిద్ధాంతి గారు అంటున్నారు, బాఢం అన్నారు. బాఢం అంటే సర్టెన్లీ, ఇండీడ్, వెరీలీ, రియలీ, ఇన్ ట్రూత్. Assertive, very assertive word is called the ba dha him. బాఢం అన్నారు అనుకోండి సంస్కృతంలో. ఎస్, వెరీ మచ్ ఎస్, సర్టన్లీ, అవును అవును అవును. బాఢం, ఆత్మ ఒక్కటే చెప్పి కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ఛాలెంజ్ వేశారు. అన్నాను అంటే, ఈ విధముగా ఆత్మ ఒక్కటే అని మేము పలుసార్లు చెప్పినప్పటికీ, ఆకాశవత్ సర్వసంఘాతేషు ఏక ఏవ ఆత్మ న ఏవ శృతం త్వయా ఇది. త్వయా మీ చేత, ఆకాశవత్ ఆకాశము వలె, సర్వసంఘాతేషు సర్వభూత సంఘములయందు, అంటే సర్వభూతములయందు, సర్వ శరీరములయందు, సర్వ సంఘాతములయందు ఏక ఏవ ఆత్మ, ఆత్మ ఒక్కటే, ఏవ ఒక్కటే అనే విషయాన్ని నా శృతం త్వయా ఇది, వినలేదా? ఆర్ యు డెఫ్? Did you not hear? What is the Shruti saying? Neha nanasti kinchana ekameva advayam brahma. Atma eva sarvam atma eva atma eva abhut vijanatah. ఈ విషయాలు నువ్వు వెళ్ళలేదా? నయేవం శృతం త్వయా ఇతి. ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ దిస్? నువ్వు వినలేదంటే ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ ది శృతిస్ అసర్షన్? ఆకాశవత్, ఆకాశాలు ఎన్నయ్యా? ఓకే, ఓ సాంఖ్య, ఆకాశాలు ఎన్ని? ఒక్కటే. ఆకాశవత్, ఆకాశము వలె, సర్వ సంఘాతేషు, అన్ని భూత సంఘములయందు, సకల ప్రాణికోట్లయందు ఏక ఏవ ఆత్మ,
అని ఏవా ఈ విధంగా త్వయా మీ చేత నా శృతం వా విని ఉండలేదా, తెలుసుకోలేదా. ఛాలెంజ్ నేమ్ ఈక్వల్లీ విత్ ఫోర్స్. ఏమిటండి ఆత్మ ఒకటేనా, ఒకటేనా, ఒకటేనా అంటే అవును, అవును, అవును. సర్వం ఆత్మయే బాఢం ఆకాశవత్ సర్వసంఘాతేషు ఏక ఏవ ఆత్మ నైవ శృతం త్వయ ఇది. ఏ మిత్రమా, ఎప్పుడు పుస్తకం తీసినట్లేదు, గురువుగారి దగ్గరికి వెళ్ళినట్లేదు, చదివినట్లేదు, వేదాంతం తెలియదు నీకు, ఇక్కడ ఎప్పుడు వినలేదా? ఆకాశము వలె సర్వదేహేంద్రియ సంఘాతముల యందును ఆత్మ ఒకటే అని మీరు వినలేదా ఏమి? మళ్ళీ మళ్ళీ రెట్టించి ప్రశ్నిస్తున్నారు. పూర్వపక్షం అంటే ఎందుకు, వాళ్ళు దే వాంట్ టు కన్ఫర్మ్ దట్ ఆత్మ ఒక్కటే అనే స్టేట్మెంట్ అని గట్టిగా నొక్కి తెలుసుకుని అప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఏమిటి ఆర్గ్యుమెంట్? యది, ఒకవేళ, ఇఫ్, ఇన్ కేస్ అన్నమాట. ఏకహ ఏవ ఆత్మ, ఆత్మ మీరన్నట్లు ఒక్కటే అయిన పక్షంలో, తర్హి, ఇన్ దట్ కాంటెక్స్ట్. Okay, sir. You have repeatedly told. We also heard. We know that you Advaitins will say Atma is one. But now take my challenge. యది ఏక ఏవ ఆత్మ తరిహి, ఒ- ఒకవేళ మీరన్నట్లు ఆత్మ ఒకటి కాదులేండి. మీరు అనుకుంటారు ఆత్మ బహుత్వం ఉంది, ఆత్మలు ఉన్నాయి, జీవాత్మలు ఉన్నాయి, మాకు పరమాత్మే లేడు, ఈశ్వరుడే లేడు. ఉన్నది జీవాత్మలు, ప్రధానం. ప్రధానం నుంచి సృష్టి జరిగింది, జీవాత్మలు అనుభవిస్తున్నాయి. ఇది మాకు ఇది. ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, అబ్బే పరాలేదు గీరాలేదండి, ఉన్నవన్నీ జీవాత్మలే. కానీ మీరు అన్నారుగా, ఇప్పుడు గట్టిగా చెప్పారు, మళ్ళీ తిట్టారు కూడా, మాకు తెలియదా, వినలేదా, చదవలేదా అన్నారు. కాబట్టి ఓకే, మీరన్నట్టుగా ఒకవేళ ఆత్మ ఒకటే అయిన పక్షంలో, ఇది ఏకహేవ ఆత్మ తరిహి, సిద్ధాంతం కంటిన్యూ అవుతుంది. నచ ఇదం సాంఖ్యం చోద్యం సంభవతి. ఓ ఇంకా చిన్న భాష్యం ముక్కుండిపోయినట్టుంది. ఆత్మా తరిహి, యది అంతే అక్కడ, యది ఏక ఏవ ఆత్మా తరిహి సర్వత్ర సుఖీ దుఃఖీ చాత్ అని చిన్న మొక్క ఉంది. అంటే ఒకరికి సుఖము కలిగితే, ఆత్మలన్నీ ఒకటే కదా మరి, ఒక ఆత్మకు సుఖం కలిగితే అన్ని ఆత్మలు సుఖిస్తాయి, ఒక ఆత్మకి దుఃఖం కలిగితే అన్ని ఆత్మలు దుఃఖిస్తాయి, ఒక ఆత్మ మరణిస్తే అన్ని ఆత్మలు మరణిస్తాయి, ఒక ఆత్మ సినిమాకి వెళితే అన్ని ఆత్మలు సినిమాకి వెళతాయి, ఒక ఆత్మకి రోడ్లో దెబ్బ తగిలితే అన్ని ఆత్మలకి లేదు. ఏమైనా బాగుందా? సర్వత్రా అదే అయిపోతుందండి అంటున్నారు వాళ్ళు. అది ఎందుకు కాదో చూపిస్తారు. మీరన్నట్లు ఆత్మ ఒకటే అయిన పక్షంలో, యది ఏకః ఏవ ఆత్మ తర్హి నచ ఇదం సాంఖ్యచోద్యం సంభవతి. నహి సాంఖ్య ఆత్మన సుఖ దుఃఖాదిమత్వం ఇచ్చతి. బుద్ధి సమవాయాభ్యుపగమాత్ సుఖ దుఃఖాదీనాం నచ ఉపలబ్ధి స్వరూపస్య ఆత్మనో భేదకల్పనాయాం ప్రమాణమస్తి. పూర్వపక్షం భేదాభావే ప్రధానస్య పారార్చ్య అనుపపత్తి ఇది చేత్. లాట్ ఆఫ్ టెక్నికల్ లాంగ్వేజ్ ఇస్ దేర్. పారార్థ్య అన్నారు, ప్రధానం అన్నారు, చోద్యం అన్నారు, అభ్యుపగమాత్ అంటున్నారు, సుఖాది మత్తత్వం అంటున్నారు, ఉపలబ్ధి అంటున్నారు, భేదకల్పనాయాం ప్రమాణం నాస్తి అంటున్నారు. చూడాలి ఒకటే. ఏది ఏక ఏవ తర్హి ఆత్మ, పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, ఒకవేళ మీరు అన్నట్లు ఆత్మ ఒకటే అని మీరు అంటున్న ఆర్గ్యుమెంట్ని ఒప్పుకుంటే, దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ acceptance. They have not finally agreed Atma is one, but conditionally, for argument's sake, we have accepted, let us say. In that case, when Atma is considered to be one, సర్వత్ర సుఖీ దుఃఖీ చ స్యాత్. ఒక ఆత్మకు సుఖ దుఃఖాలు కలిగినట్లయితే అన్ని ఆత్మలు సుఖ దుఃఖాలు అనుభవించుచుండవలెను అని తేలింది. ఎందుకు? సాంఖ్యంలో ఆత్మకర్త కాదు, కర్త ప్రధానం. ప్రధానం అనేటటువంటిది కర్త, సృష్టి దాని నుంచే జరిగింది. ప్రధానం జడము, జడమైన ప్రధానం నుంచి సృష్టి జరిగింది.
ప్ర ప్రధానంలో గుణాలున్నాయి. గుణాల నుంచి పంచభూతాలు వచ్చాయి. వాటి నుంచి సృష్టి జరిగింది. అది రకరకాల పదార్థాలను, అనుభవాలను ప్రజెంట్ చేస్తుంది. వాటిని ఒక్కొక్క జీవాత్మ గారు వాటిని అనుభవిస్తారు. భోక్త, ఆత్మ ఈజ్ భోక్త. ఇఫ్ యు సే ఆత్మ ఈజ్ వన్, వన్ ఆత్మ ఈజ్ ఎంజాయింగ్ వన్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్, ఆల్ ద ఆత్మాస్ మస్ట్ ఎంజాయ్ ద సేమ్. మా మతంలో చూడండి, మా వాదనలో మీ జీవాత్మ వేరు, ఆమె జీవాత్మ వేరు, నా జీవాత్మ వేరు, మీ అనుభవాలు వేరు, నా అనుభవాలు వేరు. ఒక అనుభవం అందరికీ యూనివర్సల్గా వచ్చేది. అంచేత అనేక జీవాత్మలని చెప్దాం, ఒక ఆత్మని వదిలేయండి మీరు అంటూ వాళ్ళు వేరు వేరు సుఖ దుఃఖ అనుభవాలను పొందడానికి వీలవుతుంది మా వాదనలో. సిద్ధాంతం అంటున్నారు, చాలా గట్టి మాట వాడారు. నచ ఇదం సాంఖ్యం చోద్యం సంభవతి. ఇదం, ఈ విధంగా, సాంఖ్య, సాంఖ్యుల చేత చోద్యం సంభవతి. నా న సంభవతి, చోద్యం న సంభవతి. శంకరాచార్య says, హే సాంఖ్య, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ యు ఆర్ రేజింగ్ సచ్ ఎ క్వశ్చన్. వై? బికాస్ ద వెరీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఏమిటి వాడి క్వశ్చన్? ఆత్మ అనేకము, మీరన్నట్లు ఏకం ఒకటి కాదు. ఎందుకు? ఒకటే ఆత్మని చెప్తే ఒక ఒక ఆత్మలో కలిగే సుఖ దుఃఖాలు, ఆత్మ భోక్త కాబట్టి అన్ని ఆత్మలు దాన్ని అనుభవించాలి. అంచేత అనేక ఆత్మలని చెప్పేస్తే అనేక జీవాత్మలంతే ఒక్కొక్క జీవాత్మ ఒక్కొక్క అనుభవాన్ని పొందవచ్చు. అప్పుడు ప్రాబ్లం ఉండదు. కర్మ కర్మ ఫల సాంకర్యము ఉండదు అని వాడు ఆర్గ్యుమెంట్ వాళ్ళది. బికాస్ ద వెరీ క్వశ్చన్ ఇస్ రాంగ్ అంటున్నారు. ఇట్ గోస్ అగెన్స్ట్ యువర్ ఓన్ ఫిలాసఫీ. What is the philosophy? Sankhya philosophy. Sankhya says, in Sankhya philosophy, I am telling the here a bit of Sankhya philosophy also. ఇది పతంజలి ముని తయారు చేసినటువంటి ఫిలాసఫీ. దీనికి హెడ్ ఎవరు? పతంజలి ముని. మనకి హెడ్ ఎవరు? వేదవ్యాసులు. అలాగే ఇక్కడ పతంజలి ముని ద్వారా ప్రచురితమైనటువంటి, ప్రచారంలోకి వచ్చినటువంటి సాంఖ్య ఫిలాసఫీలో కారణం ఏమిటి? ప్రధానము. ప్రధానము జడము. దాన్ని మనం ప్రకృతి అంటాము, వాళ్ళు ప్రధానం అంటారు. ఈ ప్రధానం నుంచి గుణాలు, భూతాలు, పంచభూతాలు, తన్మాత్రలు ఏర్పడి, విషయాలు ఏర్పడి, ఆ పంచభూతాలతో శరీరాలు ఏర్పడి జీవులు పుడతారు. ఈ పుట్టినటువంటి జీవులు చైతన్యాన్ని లోనకు తీసుకుంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటారని అడగండి, వాళ్ళకే తెలియదు వాళ్ళ ఫిలాసఫీలు. ఆ చైతన్యం ఎప్పుడైతే ఒక్కొక్క జీవి కాన్షియస్నెస్ వస్తుందో, దాంట్లో ప్రాణం వచ్చినట్టుగా చైతన్యం కూడా దూరితే అప్పుడు అవి చేతనవంత ఈ అనుభవాన్ని పొందుతాయి. ప్రతి జీవి కూడా అనుభవాలను పొందేటటువంటి భోక్తలు. జీవాత్మలన్నీ భోక్తలు. పరమాత్మ అటువంటిది లేనే లేదు. దేర్ ఇస్ నో పర, ఆల్ ఆర్ జీవాత్మస్. ది జీవాత్మస్ ఆర్ వేర్? దే ఆర్ ఎవ్రీవేర్, దే ఆర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్. అంచేత సర్వగతము అని కూడా అంటారు. అయితే ఏకం కాదు, అనేకము, సర్వగతము. అంతేకాకుండా ఇవి భోక్తలు. మన దాంట్లో ఏమిటి? ఆత్మకర్త కాదు, భోక్త కాదు. ఆత్మ పని చేయదు, ఏది చేయించదు, ఏది అనుభవించదు. వాళ్ళు ఆత్మకర్త కాదు కానీ భోక్త. మరి కర్త ఎవరు? కర్త ప్రధానం గారు. భోక్త ఎవరు? ఒక్కొక్క జీవాత్మ ఒక భోక్త. దిస్ ఇస్ దర్ కాన్సెప్ట్. అండ్ దే అట్ ద సేమ్ టోకెన్ దే సే ఆత్మ అసంగ అనే మాట కూడా చెప్పిస్తారు. ఇదేమిటండి? ఓ పక్కన భోక్త అంటున్నారు, ఇంకో పక్కన అసంగ అన్నారు. మీ సిద్ధాంతంలోనే రెండు వైవిధ్యమైన పదములు ఉన్నాయి. జీవాత్మ ఈజ్ ద భోక్త, జీవాత్మ ఈజ్ సర్వగత. జీవాత్మ ఎంజాయ్స్ ది వాట్ ప్రధాన ప్రొడ్యూసెస్. Pradhana produces padartha. These padarthas are not for the pradhana. Pradhanam is a jada. It does not enjoy. ప్రధానానికి ఏ విధమైన భోక్తృత్వం ఏమీ లేదు, కేవలం కర్తృత్వమే. అంటే ఊహించండి, ఎవరూ లేకుండా అక్కడ పిండి వంటలు తయారైపోయి టేబుల్ మీద ఉంటే ప్రధానం గారు తయారు చేసిస్తే ప్రధానం గారు తినరు.
ఆ ప్రధానాన్నేమో ఈ భోక్తలు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వాళ్ళు తింటున్నట్టుగా తింటారు. అంటే వీళ్ళందరూ భోక్తలు. కర్త ప్రధానము, ప్రధానం భోగించదు. ఈ జీవాత్మలే భోగిస్తాయి. ఈ జీవాత్మలు సర్వగతము, ఈ జీవాత్మలేమో అనేకము, ఈ జీవాత్మలు భోక్తలు, ఈ జీవాత్మలు అసంగము అని కూడా ఒక మాట వేశారు వాళ్ళు. అదేమిటండి, భోక్త అయినప్పుడు సంగం లేని భోక్తృత్వం ఎలా ఉంటుందండి? ఏదైనా నేను అనుభవించాలి అంటే దానితో సాంగత్యం ఉంటేనే కదా నేను భోక్తను అవుతాను. ఆ సంగం, అరే సాంఖ్య, మీ ఫిలాసఫీలో ఆత్మ అసంగము అని రాసి ఉందయ్యా, చూసుకో. ఏమేమి, ఒక జీవాత్మ సుఖంగా ఉంటే అన్ని జీవాత్మలు సుఖంగా అయిపోతాయా? ఒక జీవాత్మ దుఃఖంగా ఉంటే అన్ని జీవాత్మలు దుఃఖాన్ని పొందిస్తాయా? సుఖీ, దుఃఖీ, బలి. బలి అంటే బలము కలిగిన, బలమును అనుభవిస్తున్న, బలమును పొంది ఉన్న. సుఖీ, దుఃఖీ, ఇటువంటి త్వాప్రత్యయం అంటారు దాన్ని సంస్కృతంలో. సుఖం అనేదాన్ని సుఖి, దుఃఖాన్ని దుఃఖి, బలి అనేటటువంటి మాటలు. సుఖీ దుఃఖి అంటే సుఖ దుఃఖ సంబంధము గల అని అర్థం. అంటే ఒక జీవాత్మ సుఖంతో సంబంధం ఉంటే ఆ అన్ని జీవాత్మలు కూడా ఒకటే ఉన్నట్లయితే పొందేస్తాయి. మీ సిద్ధాంతంలో ఆత్మ అసంగము అని ఉంది. గో అండ్ రివైజ్ యువర్ సాంఖ్య టెక్స్ట్. If your teacher has not told that, now I am pointing, your Atma is Asanga. Atma Asangaha, Sarvagataha, Chaitanya Rupaha, Anekaha అని మీరు చెప్తున్నారు. అసంగః సర్వగతః బహుత్వం ఉన్నది, చైతన్య రూపము జడము కాదు. సాంఖ్య దర్శనంలో అసంగము, సర్వగతము, బహుత్వము, చైతన్య స్వరూపము అంటూ చెప్పబడింది. ఆ అసంగ ఆత్మకు సుఖ దుఃఖ సంబంధాన్ని అంటకడుతున్నావు. నువ్వు ఈ విధంగా ఆర్గ్యూ చేయడం వలన మీ యొక్క ఆర్గ్యుమెంట్, మీ యొక్క సిద్ధాంతానికే ముప్పు వస్తుంది. ఆ అసంగమైన ఆత్మనికి సుఖ దుఃఖ సంబంధాన్ని అంటగడుతున్నావు. హౌ కెన్ అసంగ ఆత్మ హ్యావ్ సుఖ అండ్ దుఃఖ సంగ ఆర్ సంబంధ? యువర్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రరీ. నువ్వు ఒక జీవాత్మ చెప్పినా, అనేక జీవాత్మలు చెప్పినా, ఆత్మలు లేవు ఆత్మే అని ఒప్పుకున్నా, ఎలాగైనా ఆత్మ అసంగము. అసంగమైన ఆత్మకు సుఖ దుఃఖ సంగము ఎలా ఉంటుంది? ఇదం, ఈ విషయంలో సాంఖ్యచోద్యం న సంభవతి. ఈ విధమైన విషమ ప్రశ్న సాంఖ్యులచే చోద్యం అంటే వెరీ పెర్టర్బింగ్ క్వశ్చన్ న సంభవతి, అడుగతగినది కాదు సాంఖ్య. ఇదం సాంఖ్య చోద్యం న సంభవతి. దిస్ ఆర్గ్యుమెంట్ కెనాట్ బి అడ్వాన్స్డ్ బై ఎ పర్సన్ ఆఫ్ గుడ్ స్టేచర్ ఇన్ సాంఖ్య ఫిలాసఫీ. సాంఖ్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా నమ్మినటువంటి వారు ఇటువంటి ప్రశ్నను ఆత్మకు సంఘాన్ని అంటగట్టి ఆత్మను భోక్త చేసి, ఆ భోక్తగా ఉన్న ఆత్మ అసంగమని చెప్పినటువంటి ఆత్మకు సుఖ దుఃఖ సంఘాన్ని అంటగడతాము అనే ప్రశ్న సరి అనేది కాదురా తమ్ముడు అని చెప్పారు. ఓకే. ఇదం సాంఖ్యచోద్యం న సంభవతి. ఈ విధమైన విషమ ప్రశ్న సాంఖ్యులచే అడుగు తగినది కాదు సాంఖ్య. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి ఏతక్షేత్రం సమసేన సవికారముదాహృతం. 13వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఆల్రెడీ, నిధిధ్యాసం చేసుకున్నాం. ఇచ్ఛ కోరిక, ద్వేషం ద్వేషము, సుఖము దుఃఖము, చేతన అంటే ఏదైనా వస్తువుని అర్థం చేసుకోవడం, విషయ జ్ఞానము, ధృతి ధైర్యము, ఈ సంఘాతం అంతా కూడా ఏతత్ క్షేత్రం. ఆల్ దిస్ ఈజ్ అనాత్మ. దిస్ ఈజ్ ద క్షేత్రం. క్షేత్రజ్ఞ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది క్షేత్ర. సమాసేన, ఇన్ బ్రీఫ్, సవికారం ఉదాహృతం. ఇదంతా వికారములతో కూడి ఉన్నది. ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం చేతనా ధృతి ఏతత్ సబ్ క్షేత్రం హి. ఇదంతా క్షేత్రమే ఇన్ బ్రీఫ్.
So this is all meant, I mean, a product of vikaras. What does it mean? Ichha, Sukham, Dukkha ante all emotions belong to and are a function of the mind. ఇవన్నీ క్షేత్రము క్షేత్రజ్ఞునివి కావు. ఈ విషయంలో సాంఖ్యులు వేదాంతంతో అంగీకరిస్తారు. హౌ డు యు కమిట్ దిస్ బ్లండర్, మై డియర్, ఆఫ్ సేయింగ్ Atma is Sangha, Atma becomes Sukhi, Atma becomes Dukhi, Atma gets Janana, Atma gets Marana. When we know that, Ichha Dvesham Sukham Dukkam, Sangatas Chetana Dhriti, ఇవన్నీ కూడా క్షేత్రమని నీవు ఎరుగవా. హి ఆత్మన సుఖ దుఃఖాదిమత్వం సాంఖ్య నైచ్చతి. ఏ ట్రూ సాంఖ్యుడైనా కూడా నైచ్చతి, కోరుకోడు. దేని కోరుకోడు? ఆత్మన ఆత్మయందు సుఖ దుఃఖాదిమత్వం, సుఖ దుఃఖ అనుభవములను ఏ సాంఖ్యుడు కూడా నైచ్చతి. ఏలననగా సాంఖ్యులు ఆత్మకు సుఖ దుఃఖాలు కలిగి ఉంటాయని చెప్పడానికి ఇచ్చగించరు కదా. అసలు నాకు బేసిక్గా ఓ డౌట్ వస్తుందయ్యా నీ ప్రశ్న చూస్తుంటే. అసలు నువ్వు సాంఖ్య సిద్ధాంతాన్ని చదివేవా? బాగా క్షుణ్ణంగా తెలిసిన వాడివైనా ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో ప్రశ్న వేయాలని నాకు తెలుసా లేదా అని అడుగుతున్నట్టుగా ఉంది చూస్తూ ఉంటే. నువ్వు సాంఖ్య సిద్ధాంతాన్ని డైజెస్ట్ చేసుకోలే, వంట పట్టించుకోలేదు. సాంఖ్య సిద్ధాంతాన్ని వంట పట్టించుకుంటే సుఖ దుఃఖాదులన్నీ మనసుకి సంబంధించినవని సాంఖ్యంలోనే చెప్పి ఉంది. భగవద్గీతలో కూడా అదే చెప్పి ఉన్నది. ఆత్మకు సుఖ దుఃఖాలు అంటవు అని భగవద్గీతలో చెప్పి ఉంది. మీరు కూడా ఆత్మ అసంగం అన్నారు. అసలు సాంఖ్య సిద్ధాంతం చదివేవా? What are you talking? I just think that you are not at all conversant with the Samkhya Siddhanta. Sukha dukkadinam సుఖము ఇత్యాదులు బుద్ధి సమవాయ అప్యుభగమాత్. బుద్ధి అంటే మైండ్, మైండ్ మనసు బుద్ధి. సమవాయము, సమవాయ ఇస్ అ టెక్నికల్ వర్డ్. వాట్ ఈజ్ సమవాయ? సమవాయ సంబంధం అంటే విడదీయరాని విధంగా కలిసి ఉండడం. ఓకే, విడదీయరాని విధంగా కలిసి ఉండడాన్ని సమవాయ సంబంధము అంటారు. అంటే బుద్ధి సమ బుద్ధితో విడదీయరాని విధముగా సుఖ దుఃఖాలు కలిసి ఉన్నాయి. ఉపగమాత్, సమవాయ అభ్యుపగమాత్ అంటే బుద్ధి యందు విడదీయరాని విధంగా ఉండే ధర్మాలనేది సాంఖ్య సిద్ధాంతము, సమవాయ సంబంధము. ఇన్నర్ అండ్ ఇంటిమేట్లీ రిలేటెడ్ అంటే విడదీయరాని విధంగా ఏకాండిగా కలిసిపోయి ఉండడాన్ని సమవాయం. ఇక్కడ ఏమిటి సమవాయము? సుఖ దుఃఖాదీనాం బుద్ధి సమవాయం. సుఖ దుఃఖాదులు బుద్ధితో మనసుతో విడదీయరాని విధంగా కలిసి ఉన్నాయి. మనసు ఎక్కడుందో అక్కడ సుఖ దుఃఖ అనుభవం ఉంది. మనసు లేకపోతే సుఖ దుఃఖాలు లేవు. నేను ఎప్పుడైతే మనస్సును అమనీభావాన్ని పొందించానో సుషుప్తిలో అప్పుడు సుఖ దుఃఖాలు తెలియడం లేదు, రాగద్వేషాలు కలగడం లేదు. ఎప్పుడైతే మనసును వాడుతున్నానో అప్పుడు సుఖ దుఃఖ అనుభవం వస్తుంది. అంటే మనసు సుఖ దుఃఖాలు సమవాయ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అభ్యుపగమాత్ అంటే అంగీకరించుట వలన. అంటే బుద్ధితో సుఖ దుఃఖములకు సమవాయ సంబంధము గలదని సాంఖ్యులు అంగీకరించుట వలన. అంటే 1306లో చెప్పినట్టు ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం అని భగవానుడు చెప్పినట్లు సాంఖ్యంలో కూడా సుఖ దుఃఖాదులు బుద్ధితో సమవాయ సంబంధాన్ని, ఇంటిమేట్లీ మిక్స్డ్ అండ్ వన్ అయిపోయినటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయని అభ్యుపగమాత్ అంగీకరించుట వలన. ఈ సిద్ధాంతంలో సుఖ దుఃఖములు బుద్ధి ధర్మాలు. సింప్లీ స్పీకింగ్, వాట్ ఆర్ సుఖ దుఃఖ? సుఖ దుఃఖాస్ ఆర్ మనోబుద్ధి ధర్మాలు. నచ ఉపలబ్ధి స్వరూపస్య. ఉపలబ్ధి అంటే చైతన్యము, ఆత్మ. ఉపలబ్ధి అనే దానికి టెక్నికల్ వర్డ్. ది మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ చైతన్య ఆత్మ, సాక్షి ఆత్మ.
నచ ఉపలబ్ధి స్వరూపస్య, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద చైతన్య, చైతన్యము యొక్క లక్షణం కాదు. సుఖ దుఃఖాదులు బుద్ధితో సమవాయ సంబంధము విడదీయరాని విధముగా కలిగి ఉన్నదని సాంఖ్యులు కూడా అంగీకరించారు. వేదాంతంలో అదే చెప్తూ ఉంటారు. ఈ ద్వంద్వాలన్నీ కూడా అనాత్మవిరా. ఇవి ఈ అనాత్మ అంటే ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, మనోబుద్ధి అహంకారాలు ఇవన్నీ ఉన్నాయి. నేను మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం న చ న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు, నన్ను వాటేమై చిదానంద రూప శివోహం శివోహం. ఇది వేదాంతం బోధన. సాంఖ్యులు కూడా అలాగే అంగీకరిస్తారు. నచ ఉపలబ్ధి స్వరూపస్య, ఇట్ ఇస్ నాట్ ది ఫంక్షన్ ఆఫ్ ది చైతన్య ఆర్ ది ఆత్మ. ఇప్పుడు చెప్పిన శ్లోకం ప్రకారంగా చిదానంద రూపానికి ఇవేవి అంటవు. ఇవి చైతన్యం యొక్క ధర్మములు కావు. ఉపలబ్ధి చైతన్యాత్మ, అన్ని భావోద్వేగములు, అన్ని ఇమోషన్స్ కూడా మనసునకు సంబంధించినవే కానీ ఆత్మవి కావు. మనస్సులు వేర్వేరు కాబట్టి ఇమోషన్స్ వేర్వేరు. నువ్వు సుఖ దుఃఖాలు రకరకాలుగా జీవులు అనుభవిస్తున్నారు, జనన మరణాలు సుఖ దుఃఖాలు అంటున్నావే, అది ఆత్మలు అనేకం అవడం వలన కాదు, అనేకమైన మనస్సులు ఉండడం వలన ఎవరి మనస్సు వాళ్ళకి వేర్వేరుగా ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేయడం వలన అక్కడ అనుభవాలు వస్తున్నాయి. కానీ చైతన్య ఆత్మ ఉపలబ్ధి అనేది అన్నిటి యందు ఒక్కటే. ఇట్ కెనాట్ బి మల్టిపుల్. దేర్ నేహ నానాస్తి కించన. ఈ భావోద్వేగాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, జయాపజయాలు, ఇవి ఏవి కూడా ఆత్మధర్మాలు కావు. ఆత్మకు వీటితో అంటు లేదు, సంబంధం లేదు. ఆత్మనో భేద కల్పనాయాం, ఆత్మలయందు ఈ భేదాలను కల్పించడానికి, అంటే సుఖం ఆత్మ పొందింది, దుఃఖాన్ని ఆత్మ పొందింది, మరణాన్ని ఆత్మ పొందింది, జననాన్ని ఆత్మ పొందింది అని చెప్పడానికి ప్రమాణం నాస్తి. దేర్ ఇస్ నో ప్రమాణ. No Pramana says Atma is born and Atma is dead. No Pramana says Atma changes and Atma experiences, and Atma is the Bhokta and Atma is having the Sukha and Dukkha and Raga and Dvesha. There is no Pramana in the whole world. Go and search and ask ChatGPT if you want. It will also come out with an answer. Atma is Upalabdha Chaitanya Atma. It's not connected to any of these Sukha Dukkha. ఆత్మయందు బహుత్వము, నానాత్వము కల్పించేటటువంటి అవకాశమే లేదు. అటువంటి ప్రమాణం లేదు. ఓకే, మొత్తం అంతా చదువుతాం. ఆ భాష్యం అంతా ఈ పార్ట్. నచ ఇదం సాంఖ్య చోద్యం సంభవతి. నిజమైన సాంఖ్యులైతే ఇటువంటి ప్రశ్న వేయరు. ఇటువంటి పప్పులో కాలేసిన ప్రశ్న ఎవరు వేయరు. ఎందుకు? నహి సాంఖ్య ఆత్మనః సుఖ దుఃఖాది మత్వం. సాంఖ్యులకు ఆత్మయందు సుఖ దుఃఖ అనుభవం అనేటటువంటిది న ఇచ్చతి, కోరుకోరు. అయితే సుఖ దుఃఖాలు దేనివి? బుద్ధి సమవాయ అప్యుపగమాత్, బుద్ధితో కలిసిమెలిసి ఉన్నాయి కానీ ఆత్మతో లేవు అనే విషయాన్ని అంగీకరించి ఉన్నారు. సుఖ దుఃఖాదీనాం బుద్ధి సమవాయ అప్యుపగమాత్ నహి సాంఖ్య, ఏ సాంఖ్యుడు కూడా ఆత్మన సుఖ దుఃఖాదిమత్వం ఇచ్చతి, సుఖ దుఃఖాలు ఆత్మకి చెప్పాలని కోరుకోలేదు, కోరుకోరు. మొట్టమొదటిసారిగా మహానుభావ నిన్ను చూశాను, ఆత్మ సుఖము దుఃఖము పొందుతుందండి, ఏకముగా ఒకటే ఆత్మని చెప్పినట్టయితే అన్ని ఆత్మలు సుఖాన్ని పొందిస్తాయి, అన్ని ఆత్మలు దుఃఖాన్ని పొందిస్తాయి అని అంటున్నావే. జోహారు, నీ యొక్క అంత అండర్స్టాండింగ్కి ఏ సాంఖ్యుడు ఈ విధంగా వివరించలేదయ్యా. నువ్వు ఏదో కొత్తగా వచ్చినట్టున్నావు, సరే చాలా కృషి చేయాల్సి ఉంది, నువ్వు చూసుకో, నీ థీరియే నీకు సరిగా తెలియదు. సరే, వాట్ ఏ సిల్లీ మిస్టేక్ యు ఆర్ కమిటింగ్ మై డియర్. అసంగాత్మకు సమవాయ సంబంధాన్ని అంటగడుతున్నావా? అసంగాత్మలో సమవాయ సంబంధము విడదీయరాని విధంగా సుఖ దుఃఖాలతో కలిసి ఉంటుందని చెప్తున్నావా? వాట్ ఏ పిటీ.
ఓకే. యోగ శాస్త్రం ఇంకోటి ఉంది. వీళ్ళకి కొంచెం దగ్గర వాడు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సాంఖ్యానికి యోగానికి తేడా లేదు. ఏమిటి తేడా? రెండే. సాంఖ్యంలో పరమాత్మ లేడు, ఈశ్వరుడు లేడు. ఓన్లీ జీవాత్మలు ప్రధానమే ఉన్నాయి. గుణాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎవరు కర్త? ప్రధానం. ఎవరు భోక్త? జీవాత్మ. జీవాత్మలన్నీ అనేకం. జీవాత్మ ఎలా ఉంటుంది? సర్వగతం. జీవాత్మ భోక్త అనేకం, సర్వగతం, అసంగం అని కూడా చెప్పేస్తారు. వీళ్ళకి యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అంటే పతంజలి గారి యోగ శాస్త్రం. పతంజలి ముని ఫాలోవర్స్ వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు? జీవాత్మ వేరండి, పరమాత్మ వేరండి. దెర్ ఈజ్ వన్ బిగ్ పరమాత్మ హూ డజంట్ హ్యావ్ క్లేశ, హూ డజంట్ హ్యావ్ కర్మ, హూ డజంట్ హ్యావ్ విపాక, హూ డజంట్ హ్యావ్ ఆశయ, హూ డజంట్ హ్యావ్ ఎనీ కర్మ ఫల, అండ్ హీ ఈజ్ అసంగ. ఓకే. ఇన్ యోగ శాస్త్ర దే హ్యావ్ ఎ పరమాత్మ. జస్ట్ లైక్ అవర్ పరమాత్మ, దట్ పరమాత్మ ఆల్సో క్లేశం లేదు. క్లేశం అంటే కష్టాలు. కర్మలు చేయుడు. విపాకము అంటే ఏ విధమైనటువంటి మార్పులు చెందడు. ఆశయము కోర్కెలు లేవు. కర్మ చేయడు కాబట్టి కర్మ ఫలాలు లేవు. అసంగుడు. మరి జీవాత్మ పరమాత్మ కన్నా భిన్నం. వీడి పని ఏమిటి? వీడికి సంగుడు వీడు. వీడు వీడు కూడా అసంగుడే, కానీ వీడి క్లేశం ఉంది, కర్మ ఉంది, విపాకం ఉంది, ఆశ్రయం ఉంది, కర్మఫలం ఉంది, కానీ అసంగం ఉంటుంది. అది ఎలాగండి? కష్టాలు పడతాట, కర్మలు చేస్తాట, మార్పులు చెందుతాట, కోరికలు ఉంటాయట, కర్మఫలాన్ని పొందుతాట, అసంగంగా ఉంటాట. అంటే ఆ సూత్రంలోనే పెద్ద హోల్ ఉంది. జీవాత్మ పరమాత్మను రెండుగా విభజించి, అంటే పరమాత్మ లేక ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు కాబట్టి దీనిని స ఈశ్వర సాంఖ్యము, శేశ్వర సాంఖ్యం. స ఈశ్వర కలిపితే శేశ్వర అవుతుంది. శేశ్వర సాంఖ్యమే యోగం. ఓకే. అయితే ఏం చేయాలి? అష్టాంగ యోగ సాధన చేయాలి. చేసి ఈ జీవాత్మ నెమ్మదిగా ముందుకు ఎదిగి ఎదిగి పరమాత్మగా మారతాడు. ఇప్పుడు వీడు జీవాత్మ, కొన్నాళ్ళ తర్వాత వీడు పరమాత్మ అవుతాడు. దీనికి ఏం చేయాలి? అష్టాంగ యోగ సాధన చేసుకో. అది యోగ శాస్త్రం. బట్ దే ఆల్సో సే జీవాత్మ ఇస్ అసంగ, Paramatma is Asanga, Jivatma is Asanga, but Jivatma, because he is endowed with the Upadhi, he enjoys the Klesha, Karma, Vipaka, Ashraya, Karmapala. అవన్నీ జీవాత్మకు ఉంటాయి. అంటే శరీర ధర్మాలన్నీ ఆత్మలో ఉంటాయి అంటారు యోగ శాస్త్రంలో. యోగ శాస్త్రానికి సాంఖ్యానికి ఏమిటి తేడా? యోగ శాస్త్రంలో పరమాత్మ ఉన్నాడు, సాంఖ్యంలో పరమాత్మ లేడు. యోగ శాస్త్రం సా ఈశ్వరము, సాంఖ్యశాస్త్రము నిరీశ్వర సాంఖ్యము. రెండిట్లో కూడా జీవాత్మ అసంగమనే బోధించారు. అటువంటి అసంగ ఆత్మకు సంగం ఎలా చెప్తారు? ఈ సూత్రంలోనే క్లేశ కర్మ విపాక ఆశయ కర్మ ఫలాలను చెప్తూనే అసంగం అన్నారు కాబట్టి ఈ సూత్రం మూలానికే గొడ్డలిపెట్టు. జీవాత్మ అసంగం అంటూనే క్లేశ కర్మ విపాక ఆశయ కర్మ ఫలాలన్నీ ఉన్నాయని ఎలా చెప్తారు? నేను ఒక ప్రమాణాన్ని చూపిస్తాను అంటున్నారు సాంఖ్యులు. ఈయన ఏం ఛాలెంజ్ చేశారు? ఏ సాంఖ్యుడు కూడా ఇటువంటి ప్రశ్నను వేసేటటువంటి తరుణమే ఉండదు. ఎందుకు? సాంఖ్యులకు ఆత్మ సుఖ దుఃఖములతో పొందు కలిగి ఉంటుందనే బుద్ధి వాళ్ళు ఒప్పుకోరు. సాంఖ్య ఆత్మన సుఖ దుఃఖాదిమత్వం నా లేదు, న ఇచ్చతి, కోరుకోరు. అయితే సుఖ దుఃఖాదులు ఎవరివి? బుద్ధి సమవాయ అప్యుభగమాత్, బుద్ధితో కలిసే ఉంటాయని అంగీకరిస్తారు. ఏమిటి సుఖ దుఃఖాది? నా ఉపలబ్ధి స్వరూపస్య, ఉపలబ్ధి స్వరూపం అంటే చైతన్య రూపమైన ఆత్మయందు భేదకల్పనాయాం, అంటే ఈ భేదములను కల్పించి నానాత్వాన్ని పుట్టించి వాటికి భోక్తృత్వాన్ని ఇచ్చి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయని చెప్పడానికి ఎటువంటి ప్రమాణము నాస్తి, లేదు అని చెప్తే ఈయన అంటున్నాడు, ఈజ్ పుట్టింగ్ వన్ మోర్. నేను ప్రమాణాన్ని చెప్తానండి దీనికి అని. వాళ్ళకి ఏమిటి ప్రమాణం తెలుసా? ప్రమాణం ఏంటో చెప్పనా? ప్రమాణం ఏమిటి?
వాళ్ళకి అన్నిటికన్నా హైయెస్ట్ ప్రధానం. ప్రధానం కర్త. మీరేం చేస్తారు? ప్రధానం గారు జడం. చైతన్యం కాదు. చైతన్యం కాదు. దాంట్లో చైతన్యం లేదు, అయినా అన్నీ చేసేస్తుంది. చైతన్యం లేకపోయినా అన్నీ చేయగలదు. సరే, ఎలాగో అలా చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. ఆ ప్రధానంలో గుణాలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి, ఎన్నో పదార్థాలు తయారు చేస్తుంది. తయారు చేస్తుంది కానీ తను తినదు. అది భోక్త కాదు. అది కర్తే కానీ భోక్త కాదు. మరి భోక్త ఎవరు? భోక్త ఇదిగో ఈ జీవాత్మలో ఒక్కొక్క జీవాత్మ ఉన్నాడుగా. ఆ జీవాత్మ గారిలో ఆ జీవుల్లో చైతన్యం లోపల చేరిందిగా. వాళ్ళు జీవాత్మలు అయ్యారుగా, అనేకం అయ్యారు కదా. అటువంటి జీవాత్మలు ఈ ప్రధానం గారు ఇచ్చినటువంటి వాటిని పుచ్చుకుని భోగిస్తారు. దీన్ని పరార్థ అంటున్నారు. పర అర్థ. అర్థ అంటే ఇక్కడ డబ్బు కాదు, ప్రయోజనం. పర అర్థ, ఇతరుల ప్రయోజనము కొరకు. ప్రధానం ఏం చేస్తుంది? పరార్థము. ప్రధానం ఏదైనా చేసింది అంటే పరార్థం. ఇంకొకరి కోసం. ఇంకొకరు ఎవరు? జీవాత్మ. ఏమిటి చేస్తుంది ప్రధానం? రెండు చేస్తుంది. ఒకటి, ఇహలోకానికి సంబంధించిన సకల భోగాలకు కావలసిన ద్రవ్యాలను, అనుభవాలను తయారు చేస్తుంది. ఓకే. అదే అపవర్గాన్ని కూడా ఇస్తుంది. అపవర్గం అంటే మోక్షం. అంటే సేమ్ ప్రధాన ఈజ్ కాజ్ ఫర్ ద సంసార, ఈజ్ ది ఫీడర్ ఫర్ ద సంసార, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ది ఆలంబన ఫర్ ది అపవర్గ ఆర్ మోక్ష. దీనికాడు పరార్థ అంటారు. ఇందులో అదే పట్టుకొస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆ పరార్థాన్ని తీసుకొస్తున్నాడు. పూర్వపక్షం, భేదాభావే ప్రధానస్య పారార్థ్య అనుపపత్తి ఇది చేత్. మీరు అన్నారండి, ఆ? ఆత్మ అనుభవించదు, అనుభవించదు, అనుభవించదు అని చెప్తున్నారు. ఇంతసేపు బట్టి మీ క్లాస్ ఏమిటో నాకు అర్థమైంది. ఆత్మ భోక్త కాదు. ఆత్మలో భేదాలు లేవు. బుద్ధితోనే సుఖ దుఃఖాలు సమవాయ సంబంధం కలిగి ఉన్నాయి. కానీ ఆత్మతో ఏ విధమైన సమవాయం వదిలేయండి, ఏ విధమైన సంబంధము ఆత్మకు లేదు అని ఎంతసేపట్టి చెప్తున్నారు. సరే, మరి మా ప్రధానం గారి మాట ఏమిటి? ఆమె గారు ప్రధానం స్త్రీ, కర్తరి. కర్తరి. కర్తరి అంటే స్త్రీలింగ పదం. ఆ కర్తరి అమ్మ ప్రధానం గారు ఎన్నో తయారు చేస్తుంది. మరి జీవాత్మగాడికి రేపు పొద్దున మోక్షం రావాలంటే కూడా ఆ ప్రధానమే ఇవ్వాలి. మరి జీవాత్మలు భేద అభావే అంటే వేరే జీవాత్మలు వేరువేరుగా లేకపోతే ఆ ప్రధానంగా తయారు చేసిన వేరువేరు పదార్థాలకు, సుఖ దుఃఖాలకు, అనుభవాలకు ఏం ప్రయోజనం ఉంటుంది? మరి భోగించదు. జీవాత్మ పుచ్చుకోదు అంటున్నారు. ఆత్మ పుచ్చుకోకూడదు అంటున్నారు. బుద్ధే పుచ్చుకోవాలి, మనసే పుచ్చుకుంటుంది, మనసే భోక్త అంటున్నారు. ఆత్మ భోక్త కాదు అంటున్నారు. మరి పదార్థం అన్నది ప్రధానం అనేది ఉండడం రిడెండెంట్ అయిపోతుంది. మరి ప్రధానానికి పని లేకుండా అయిపోతుంది. ప్రధానస్య పరార్థ్య అనుపపత్తి. పారార్థ్య అంటే ఇప్పుడు చెప్పాను. వాట్ ఈజ్ పారార్థ్య? పరుల అర్థము, ప్రయోజనము కొరకు చేయుట పారార్థ్య. పరులు ఎవరిక్కడ? ప్రధానానికి పరులు జీవాత్మలు. అంటే జీవాత్మల ప్రయోజనాన్ని ఉద్దేశించి ఈ ప్రధానంగా తయారు చేస్తున్నవన్నీ కూడా అనుపపత్తి, పోసగవు. ప్రధానం యొక్క మెయిన్ ఫంక్షనే చెడిపోతుంది. ఎప్పుడు? భేద అభావే. జీవాత్మలు వేరువేరుగా లేవు. ఏకాండి, ఒకటే ఆత్మ, అదే పరమాత్మ, అదే జీవాత్మ. పరా అనే శబ్దం అక్కర్లేదు, అదే ఆత్మ అని మీరు వాదిస్తున్నారు. ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు, ఆత్మ ఒక్కటే. ఆత్మ పరమాత్మ ఒక్కటే. ఒకే ఆకాశంలాగా ఘటాకాశాలన్నీ అయినట్టుగా అని మీరు చెప్పింది నాకు అర్థం కాకపోలేదు. కానీ మా ప్రధానం మాట ఏం చేస్తారు? ప్రధానం ఎన్నో విషయాలను తయారు చేస్తుంది. అందులో కొన్నేమో లౌకిక జీవితానికి, సంసారానికి కావలసిన 99%, ఓ 1% ముక్తిని ఇవ్వడానికి, అపవర్గానికి కూడా ఈ ప్రధానం పాటుపడుతుంది. ఎంత కష్టపడుతున్న ఈ తల్లి సంగతి ఏంటి? దానికి ఏం పని లేకుండా చేసిస్తారా? దాని పనిలోంచి తీసి పారేస్తారా ప్రధానాన్ని? ఆ ప్రధానానికి అనుపపత్తి అయిపోదు.
ఆత్మయందు భేదములు లేనిచో ప్రధానం ఇతరుని కొరకు పనిచేయును అనే సాంఖ్య సిద్ధాంతానికే గొడ్డలి పెట్టి అయిపోయిందండి. అది అసంగతం అయిపోతుంది, వ్యర్థమవుతుంది, అనుపపత్తి పోసగదు. ప్రధానస్య ప్రధానమునకు పారార్థ్య ఇంకొకరి ప్రయోజనం పరుని అర్థము కొరకై, అర్థం అంటే ప్రయోజనము, ఇంకొకరి ప్రయోజనము కొరకై అంటే పురుషుని ప్రయోజనం కొరకై. వాళ్ళకి పురుషుడు అంటే ఎవరు? పరమ పురుషుడు గాడు. పురుషుడు అంటే ఎవరి జీవాత్మ పురుషుడు, ఎవ్రీ ప్రాణి ఈజ్ వన్ పురుష. ప్రయోజనమునకై అనేటటువంటి ఈ సూత్రము అనుపపత్తి పోసగదు, వ్యర్థమగును, అసంగతమగును. జీవాత్మకు క్లేశ కర్మ విపాక ఆశ్రయ కర్మఫలము చెప్పాలి. ఎందుకంటే మరి యోగం వాళ్ళు అన్నారు, జీవాత్మ క్లేశం చెప్పాలండి, కర్మ చెప్పాలండి, విపాకం చెప్పాలండి, ఆశయాలు చెప్పాలండి, కర్మఫలం చెప్పాలండి. అప్పుడు ఎన్ని జీవాత్మలు ఉండాలి? ఎన్ని రకాల క్లేశాలు ఉన్నాయో అన్ని జీవాత్మలు, ఎన్ని రకాల కర్మలు ఉన్నాయో అన్ని జీవాత్మలు, ఎన్ని రకాల మార్పులు ఉన్నాయో అన్ని విపాకాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ జీవాత్మలు ఉండాలి. మరి అదే జీవాత్మ అసంగం అని మీరు అంటున్నారు. అది ఎలా వీలవుతుంది? ఆత్మ జీవాత్మలు, మా కన్క్లూషను, జీవాత్మలు అనేకము. జీవాత్మలకు ఈ భోక్తృత్వం ఉన్నది. పరార్థం కోసం ప్రధానంగా రకరకాల అనుభవాలను, వస్తువులను, విషయాలను తయారు చేసి పెడుతున్నారు. ఆ అమ్మగారు వండిన వంట తినేవాడు లేకపోతే, అంటే ప్రసాదం తయారు చేసి పెట్టుకున్నారు పాపం ఒక పూజారి గారు కోవిల్లో. ఆ ప్రసాదం గిన్నె నిండా ఎంత పెద్దది, ఏం ప్రసాదం మీకు ఇష్టమో అది ఊహించుకోండి. ఆ ప్రసాదం ఉంది, ఒక్క భక్తుడు రాలే. పోనీ మర్నాడు పోనీ ఈరోజు ఏదో వేస్ట్ అయిపోయింది, మర్నాడు మళ్ళీ చేసి మళ్ళీ ఎవడు రాలేదు. అప్పుడు ఆ పూజారి గారికి ఆ ప్రసాదం తయారు చేయడం అనే పని ఎందుకు? అనుపపత్తి, పారార్థ్య అనుపపత్తి, ప్రధానమునకు భేదాభావే, ఆత్మయందు భేదములు లేవు, ఆత్మ ఒక్కటే అనే పక్షంలో పారార్థ్య అనుపపత్తి ఇది చేత్. అలా మేమన్నాం అనుకోండి, ఇది చేత్ అన్నట్లయితే మీ ఆన్సర్ ఏమిటి అని ఆపారు. అని నెక్స్ట్ దాంట్లో చూస్తాం. అనేక జీవాత్మలు, అనేక సుఖ దుఃఖాల అనుభవాలు, ఆత్మకు బహుత్వం ఉన్నది అంటూ విధిస్తున్నారు. దీనిని అర్థాపత్తి అంటారు. వాట్ ఇస్ అర్థాపత్తి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వేదాంత ప్రమాణస్. వాట్ ఇస్ అర్థాపత్తి? అర్థాపత్తి ఈజ్ సింపుల్ ఎగ్జాంపుల్, కామన్గా చెప్పేది. ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు దేవదత్తుడు. దేవదత్తుడు చాలా స్థూలకాయుడు, మోటాగా ఉన్నాడు. ఆయన పగలు భోజనము చేయరు. చూడ్డానికి 130 కిలోలు ఉన్నాడు. పగలు ఏమీ తినడు. అంటే ఏమిటి? రాత్రిపూట సుష్టుగా గట్టిగా భోంచేస్తున్నాడు అనే కొరాలరీని సాధించడాన్ని అర్థాపత్తి అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రధానం గారు అన్నీ తయారు చేస్తున్నారు. ప్రధానం గారు చేసినటువంటి పారార్థ్యం కొరకు తయారు చేసిన పదార్థాలను అనుభవించడానికి, ఇతరుల కొరకు అంటే పురుషుని కొరకు, జీవాత్మల కొరకు తయారు చేసిన వాటిని అనుభవించడానికి ఒకే ఒక్క ఆత్మ అంతా ఉంటే, అది అసంగం అవుతే, అది భోక్త కాకపోతే, అది పుచ్చుకోకపోతే ఈ ప్రధానం తాలూకా పని రిడెండెంట్ అయిపోతుంది, జాబ్లెస్ అయిపోతుంది. కాబట్టి ప్రధానం ఇన్ని తయారు చేస్తుంది కాబట్టి ఇన్ని రకాల అనుభవాలను పొందడానికి అన్ని రకాల జీవులు ఉండాలి, అన్ని రకాల జీవాత్మలు ఉండాలి అని అర్థాపత్తివాదాన్ని పట్టుకొచ్చారు. You understand now what is their Adhapatti? They want to create multiple Jivatmas to satisfy the condition that multiple products are produced by this Amma Pradhana. ఈ ప్రధానం అనే అమ్మ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాటిని అనుభవించడానికి ఆత్మ అనుభవించాలి, జీవాత్మ అనుభవిస్తుంది. వాళ్ళకి జీవాత్మ భోక్త కాబట్టి అనేక జీవాత్మలు ఉండాలి. మీరన్నట్టు భేదాభావే అంటే ఆత్మయందు భేదములు లేవు, ఒకే ఆత్మ అన్నట్టయితే మా అమ్మగారి పని అయిపోయింది. ఆవిడ పోస్టు ఖాళీ, ఆవిడ రిడెండెంట్, ఆవిడ జాబ్లెస్. దెన్ వాట్ టు డూ? దాని సాంఖ్య సిద్ధాంతం మొత్తం పడిపోయింది. అదే చెప్పబోతుంది వచ్చే దాంట్లో చూద్దాం. సో నౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సాంఖ్య అండ్
అండ్ వేదాంత. అద్వైత దర్శనము, సాంఖ్య దర్శనము. దర్శనము అంటేనేమో ఏ విజన్, సాంఖ్య విజన్, వేదాంత విజన్. అంటే వేదాంత దర్శనము, వేదాంత శాస్త్రము, సాంఖ్య శాస్త్రము. వీళ్ళు ప్రస్థానత్రయం ద్వారా అద్వైత వేదాంత దర్శనానికి ప్రమాణం ఏమిటి? ఏమిటి ప్రమాణం? ప్రస్థానత్రయం అంటే ఏమిటి? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అంతే ప్రమాణం. పురాణాలు అనుకూలిస్తే తీసుకోండి, ప్రతికూలంగా ఉంటే త్రోసిపుచ్చండి. ఇతిహాసాలు అనుకూలంగా ఉంటే వేదాంత దర్శనానికి తీసుకోండి, ఒకవేళ ప్రతికూలంగా ఉంటే సమన్వయం చేయడానికి చూసుకోండి, సమన్వయం కాకపోతే విడిచిపెట్టండి. ఆ కాకమ్మ కథలు నమ్మయ్యవద్దు. ప్రస్థానత్రయమే దీనికి ప్రమాణము. సాంఖ్య దర్శనానికి ఏమిటి ప్రమాణము? కపిల ముని గారు రాసినటువంటి సాంఖ్య శాస్త్రము ప్రమాణము. చాలా వరకు రెండు ఒక్కలాగే ఉంటాయి, కానీ బేసిక్ డిఫరెన్సెస్. రెండు కూడా ఆస్తిక దర్శనములు. ఆస్తిక దర్శనం అంటే వేదాన్ని అంగీకరిస్తారు, వేదం ప్రమాణమని అంగీకరిస్తారు ఇద్దరు కూడా. రెండు కూడా వైదిక దర్శనాలే, రెండు ఆస్తిక దర్శనాలే. వీళ్ళకి అద్వైత వేదాంతంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? సమష్టి కారణ శరీరి. కల్పయత్యాత్మన ఆత్మానం ఆత్మాదేవ హ్రస్వమాయేయ. ఆ మాయతో కూడిన పరబ్రహ్మము ఈశ్వరుడు, ఆయనే సమష్టి కారణ శరీరి. సాంఖ్య దర్శనంలో లేడు. ఒకవేళ వాడు ఈశ్వరుడు లేక పరమాత్మ ఉన్నాడు అంటే దానిని స ఈశ్వర సాంఖ్యము లేక శేశ్వర సాంఖ్యము, అదర్వైజ్ కాల్డ్ పతంజలి యోగ. శేశ్వర సాంఖ్యమే పతంజలి. సాంఖ్య అని పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు లెక్క పెడతారు. 25 తత్వాలు ఉన్నాయి. 25 తత్వాలకి ఒకటి చేరిస్తే శేశ్వర సాంఖ్యం అవుతుంది. 1 2 3 4 అంటూ అంకెలు లెక్క పెడతారు, సంఖ్యలు. అందుకనే సాంఖ్య శాస్త్రం. మనకు అంకెలతో పని లేదు. ఇవన్నీ కూడానేమో వస్తువులు. పరమాత్మ అనేది ఒక్కటే ఉంది, ఇన్ని నెంబర్లు మనకు అక్కర్లేదు. ఏకమేవ అద్వైతం. సృష్టివాదం ఎటువంటిది? అద్వైతం ఏమిటి? పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన వివర్త కారణం బ్రహ్మ. ఎప్పుడు మందబుద్ధీనాం, కొంచెం ఎదిగిన తరువాత కార్యకారణ విలక్షణం బ్రహ్మ. ఇవే చేయాలన్నమాట కదా. సృష్టివాదము, వాడు పరిణామవాదము, ట్రాన్స్ఫర్మేషన్. పాలు పెరిగైనట్టుగా ఈ ఈ ప్రధానం అనేది రకరకాల మార్పులు చెంది ఈ ఈ రకరకాల పదార్థాలు, శరీరాలు అన్నీ కలుగుతున్నాయి వాళ్ళకి. క్రమం ఏమిటి? మనకి మనకి చెప్పేది వేదాంతంలో హిరణ్యగర్భ ప్రజాపతి, అక్కడి నుంచి పంచభూతాలు, కాలం, వ్యష్టి, ఇంకా మీదకి పోతే పరబ్రహ్మము, మాయ, మాయతో కూడిన పరబ్రహ్మము, మహదహంకారము, ఈశ్వరుడు, ఈశ్వరుడి నుంచి మహదహంకారము, మహదహంకారానికి ఇంకా రూపం ఉండదు. ఆ తర్వాత హిరణ్యగర్భ ప్రజాపతి, పంచభూతాలు, స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు, పంచీకరణాలు. ఆ తర్వాత వచ్చేటటువంటి కాలం ఏర్పడుతుంది. అప్పుడు వ్యష్టి తరువాతగా ఫైనల్గా ఏర్పడతాడు. ఇక్కడ కాలం ముందు ఏర్పడుతుంది, తరువాత శక్తి పుడుతుంది. ప్రధానమనే శక్తి ద్రవ్యాలుగా అవుతుంది. ఆ ద్రవ్యాలలో చైతన్యం ఏర్పడుతుంది. అవి జీవాత్మలు, ప్లూరల్. వెరస్ ఫర్ అస్ ఆత్మ ఈజ్ సింగ్యులర్. జగత్ కారణం పరబ్రహ్మ లేక చైతన్యం. ఎక్కడ? ఫస్ట్ స్టేజ్లో, ఫైనల్ స్టేజ్లో పరమార్థంగా జగత్ పుట్టలేదు, జగత్ కారణం ఏదీ లేదు. పరబ్రహ్మం జగత్ కారణం కాదు. నా నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక న ముముక్షు న ముక్త ఇత్యేష పరమార్థత. సాంఖ్య దర్శనంలో ప్రధానం అనేటటువంటిది జడము, అది చైతన్యం కాదు. ఆ ప్రధానం నుంచి అన్నీ పుట్టాయి అంటారు. పరమాత్మ కర్త ఎప్పుడు? అవాంతర బోధన. ఆత్యంతిక బోధనలో పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు. సాంఖ్య దర్శనంలో పరమాత్మ అనేవాడు లేనే లేరు, కర్త అనేటటువంటి క్వశ్చనే లేదు. కర్త ప్రధానం గారు, ఈవిడు ఒక్క భోక్త మాత్రమే. ప్రయోజనం ఏమిటి? చైతన్య పురుషుడు ఎవడైతే పురుషుడుగా ఏర్పడ్డాడో వాడు ఈ చేతన ద్వారా, అంటే చైతన్యం ప్రతిఫలించగా ఉపాధిలో ఏర్పడినటువంటి ఆ చేతన పురుషుడే ఇక్కడ భోక్త. ఇక్కడ ఆత్మలు భోక్త అంటున్నారు. అంటే ఈయనవే మనస్సు అనేటటువంటిది భోక్త,
మనస్సు ఎప్పుడు చైతన్యంతో కూడిన మనస్సు, జడ మనస్సు కాదు. అది భోక్త. ఎక్కడ? అద్వైత వేదాంతంలో. సాంఖ్య దర్శనంలో జీవాత్మలే భోక్తలు. అవి అనుభవిస్తూ ఉంటాయి. ఒకే జీవాత్మని అన్నిట్లోనూ ఉన్నదని చెప్తే ఒక అనుభవం అందరిలోనూ వచ్చేస్తుంది అని వాళ్ళు అంటున్నారు. జగత్ సత్యం ఆర్ మిథ్య అని నేను చెప్తాను. జగన్ మిథ్య అండ్ ఓన్లీ ప్రతీతి, ఏపియరెన్స్ అంటున్నాం. వాళ్ళు ఏంటంటున్నారు? జగత్ సత్యవాదులు. ప్రధానమే సత్యం, జగత్ ఈ సత్యం, వాట్ ఎవర్ ఈస్ యూఆర్ సీయింగ్ ఈజ్ డెఫినెట్లీ ది అల్టిమేట్ ట్రూత్ అంటున్నారు సాంఖ్య దర్శనం. ఇవి రెండిటికే ఉన్నటువంటి వ్యత్యాసాలు. ఓకే. నాణ్యం గుణేభ్య కర్తారం యథా దృష్టానుపశ్యతి. ఈ గుణాలు, ఈ అనాత్మ ఇవన్నీ చేస్తుంది, నాకేమిటి సంబంధం? గుణేభ్యశ్చ పరం వేత్తి. ఆ గుణాల కన్నా పరతత్వమైన నన్ను నేను తెలుసుకోవాలి. మద్భావం సోధిగచ్చతి. ఆత్మభావాన్ని పొందాలి. నచక్షుషా గృహ్యతే నాపి వాచా నాణ్యైర్దేవైః తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమస్తే.